నెల్లూరు జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలు వేసింది. వైఎస్ జగన్ మొక్కవోని సంకల్పంతో ఉపాధి కల్పన కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను పరుగులు పెట్టించారు. కొన్ని సాంకేతిక పనులు మాత్రమే పెండింగ్లో ఉండటంతో అవి క్లియర్ అయితే తమకు లబ్ధి చేకూరుతుందని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులంతా సుదీర్ఘకాలంగా కలలు కంటున్న ఫిషింగ్ హార్బర్లు జగన్ చొరవతో అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో వాస్తవ రూపం దాల్చాయి. అందులో నెల్లూరు జిల్లా కావలిలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒకటి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వాటిల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో ప్రస్తుతం ఈ హార్బర్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతానికి సాంకేతిక పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. చేపలు వేలం వేయడం కోసం హాలు, కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వంటి భవనాల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జువ్వలదిన్నె హార్బర్ ను 288.80 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ హార్బర్ నిర్మాణం పూర్తయితే 1250 బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది. దీంతో 6100 మంది మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూరనుంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏటా 41,250 మెట్రిక్ టన్నుల చేపల క్యాచ్ ను నిర్వహించేందుకు అనుగుణంగా రూపొందించారు. హార్బర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. మత్స్య వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయటం, పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా 3,520.56 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించారు. జువ్వలదిన్నె హార్బర్ దగ్గర మత్స్యకారులకు అదనపు ఆదాయం తీసుకొచ్చేలా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు జేపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద జువ్వలదిన్నె దగ్గర 50 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హార్బర్ కు సబ్ కాంట్రాక్టర్ గా టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనే సాకుతో కొంతమేర పనులను ఆపేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇప్పటికైనా మిగిలిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు మత్స్యకారులు.